తులసి నా క్లాస్మేట్ ఆర్తి వాళ్ళమ్మ సిటీలో నంబర్ 1. నేను ఆమెతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నీకేదైనా మైనర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆవిడ వెంటనే తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వు కోరుకున్నట్టే తొందరలో మీ అత్తయ్యకు ఆ గుడ్ న్యూస్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. అపాయింట్మెంట్ తీసుకుని నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను వెళ్తాను. అలాగే ఝాన్సీ, నువ్వేం టెన్షన్ పడకు. టేక్ కేర్. నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. బాయ్. బాయ్ నందిని. వీళ్ళేదో సీక్రెట్ మాట్లాడుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే చివరికి వీళ్ళు మాట్లాడుకుంటుంది పిల్లల గురించా? అయినా సరే ఇలాంటి విషయాలు నందినితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఝాన్సీ మేడంకి? అయినా అక్కుంది కదా, ఏ విషయమైనా తులసక్కతో పంచుకుంటే అక్క చూసుకుంటుంది కదా. ఈ విషయం వెంటనే అక్కతో చెప్పాలి. నా మీద హత్యా ప్రయత్నం ఆ రాత్రి చేసింది, ఇప్పుడు చేసింది మీ అబ్బాయి పంపిన మనుషులే. అందుకే నా కంప్లైంట్ గాని నా వాంగ్మూలం గాని నేను వెనక్కి తీసుకోను. అకాడమీలో గొడవ జరిగింది నిజమే, కానీ అది మనసులో పెట్టుకుని నేనేం తప్పు చేయలేదమ్మా. విష్ణుయే పంపించాడని చెప్పి మరి నన్ను పొడిచాను. విష్ణుతో పాటు ట్రైనింగ్ అకాడమీలో ఉన్న రాకేష్ మీద అంత కక్ష కట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు? అతన్ని చంపి ఆ నేరం విష్ణు మీద మోపి విష్ణు జీవితం ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? ఈ కుట్ర ఎవరిది? ఎవరై ఉంటారు? అక్క, బుజ్జి, అక్క, ఏమైంది బుజ్జి? రాత్రి హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్తుంటే ఝాన్సీ మేడం కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారు అని ఫాలో అయితే కాసేపటికే కనిపించకుండా పోయారు. అటు ఇటు గాలిస్తే చివరికి కనిపించారు. ఎవరితో అనుకున్నావు? ఆ నందినితో అక్క. నందినితో మాట్లాడడానికి వెళ్ళిందా? అవునక్క. నువ్వెన్నిసార్లు హెచ్చరించినా నందిని మేడంలో ఏ మార్పు రాలేదక్క. ఏదో సీరియస్ విషయమే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. కాస్త చాటుగా దాక్కొని వీడియో రికార్డ్ కూడా చేశాను. వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారు? ఝాన్సీ మేడం తల్లి కావాలని, ఎవరినో డాక్టర్ని కలవాలని మాట్లాడుతోంది. డాక్టర్ని కలవాలందా? అవునక్క. కానీ వాళ్ళు వేరే ఏదో మాట్లాడుకుంటూ నేను రావడం చూసి ప్లేటు ఫిరాయించారేమో అని నా అనుమానం. నాకేం అర్థం కావట్లేదక్క. నువ్వే కాస్త గట్టిగా ఆలోచించాలి. విష్ణు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను బుజ్జి. వాడికంటూ ఎవరూ శత్రువులు లేరు. వాడు అలాంటి గొడవలు ఎవరితోనూ పెట్టుకోడు. వాడిది అలాంటి మనస్తత్వమే కాదు. విష్ణుని ఇలా ఇరికించి నా మీద, నా కుటుంబం మీద పగ సాధించాలని చూసే శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది నందిని, ఆ గోవర్ధన్లు మాత్రమే. నన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చేతగాని వాళ్ళు
నా బలహీనత ఏంటి అనేదే వెతుకుతారు. నా పిల్లలే నా బలహీనత, నా పిల్లలే నాకు సర్వస్వం అనే విషయం తెలుసుకుని నా పిల్లల భవిష్యత్తు పాడు చేయాలని చూస్తారు. అవును, ఖచ్చితంగా ఇది వాళ్లల్లో ఒకరి కుట్ర అయి ఉంటుంది. లేదంటే ఇద్దరు కూడబలుకుని ఈ కుట్ర చేసుంటారు. నువ్వంటుంది నిజమేనక్క. అన్నట్టు డౌట్ రావడంలో నాకింకో అనుమానం కూడా వచ్చిందక్క. ఏంటది? ఎప్పుడు నందినితో స్నేహం చేస్తూ మీరంటే శత్రువుగా చూసే ఝాన్సీ మేడం కూడా ఉన్నారక్క. హ, నీ బుర్ర కూడా ఈ మధ్య బాగా పనిచేస్తుంది. నువ్వన్నట్టు ఝాన్సీ ఈ పనికి కారణమై ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరో తనకి తెలుసుండే ఛాన్స్ ఉంది. నేను తెలుసుకుంటాను. గట్టిగా నిలదీసి బెదిరించి అడగండక్క. ఎలాగైనా నిజం బయటికి వచ్చేలా చేయండక్క. రేవతమ్మను ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. సమయానికి బాగా గుర్తు చేశావు. ఈ విష్ణు అరెస్టు విషయం, ఈ కేసు విషయం అసలు రేవతి చెవిలో పడకూడదు. నువ్వొక పని చేయి, రేవతిని కాస్త మనశ్శాంతిగా ఉంటుందని గుడికి తీసుకెళ్ళు. అలాగే అక్క, నేను ఎలాగోలా రేవతమ్మను గుడికి తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి ఝాన్సీ మేడంని నిలది. అలాగే, నువ్వెళ్ళు. ఝాన్సీ మేడం తల్లి కావాలని ఎవరినో డాక్టర్ని కలవాలని మాట్లాడుతోంది. ఝాన్సీ, చెప్పండి. నేను నిన్నొక విషయం అడుగుతాను. ఇది నీ మీద అనుమానంతోనో కావాలనో అడగట్లేదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు. మాట్లాడే విషయం ఏంటో కూడా చెప్పకుండా మాట తీసుకుంటున్నారా? ఇదే మాటకరుతనం అంటే. ఝాన్సీ, నన్ను నువ్వు ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు పాత విషయాల గురించి ప్రస్తావించాలని నేను అనుకోవట్లేదు. ఇంకే విషయం ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు వేరు, ఈ కుటుంబం వేరు కాదు. నువ్వు మా కుటుంబంలో ఒక మనిషివే. విషయం ఏంటో సూటిగా అడగండి. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. నా మూడు అస్సలు డిస్టర్బ్ చేయకండి. ఝాన్సీ, ఇక్కడ నువ్వే కాదు, అందరూ ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రశాంతత దూరం చేయాలనే చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. కుట్ర? కుట్ర ఏంటి? నీకు తెలీదా? చెప్తేనే కదా తెలుస్తుంది. విష్ణు ఒకరి మీద హత్య ప్రయత్నం చేయించాడని వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అవునా? అయ్యో, ఈ విషయం అసలు ఇంట్లో ఎవరికి తెలియదే. ముఖ్యంగా రేవతికి తెలియాలి కదా. రేవతి, రేవతి! ఏ ఝాన్సీ, ఒక్క నిమిషం ఆగు. రేవతికి నేను చెప్పేంత వరకు ఈ విషయం తెలియకూడదు. అసలు నిన్ను అడగాలనుకున్న విషయమే వేరు. మరి అదే అడగండి. ఇది ఖచ్చితంగా ఆ నందిని గోవర్ధన్ల కుట్ర అయి ఉంటుంది. వాళ్ళదే ఈ కుట్ర అయితే ఈ విషయం ఖచ్చితంగా నీకు కూడా తెలుసుంటుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను, ఈ కుట్ర ఎవరిది? అయ్యో ఝాన్సీ, అసలేమనుకుంటున్నారు మీరు? అయ్యో ఝాన్సీ, నేను... అమ్మా, ఏమైందమ్మా? ఝాన్సీ, ఏమైంది? ఇందాకేమన్నారు? మీ ఇద్దరు అబ్బాయిలకి తెలుసలా? ఇంకోసారి అనండి. ఏమైందమ్మా? మాట్లాడండి అత్తయ్య గారు. నేను నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాలని చూస్తున్నావా? కావాలనే చేస్తున్నావు కదా ఇదంతా? మీరు అన్న విషయం అంత చిన్న విషయం అనుకుంటున్నారా? అందరికీ తెలియనివ్వండి. తప్పేంటో ఒప్పేంటో వాళ్ళకు కూడా తెలియాలి. ఏం జరిగింది ఝాన్సీ? చెప్తాను ఈశ్వర్. తహసీల్దార్గా పోస్టింగ్ రాబోతుందని మీ అన్నయ్య విష్ణు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఆ గొప్ప అన్నయ్య ఒక హత్య ప్రయత్నం చేశాడట. ఇప్పుడు ఆ కేసులోనే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట.
పోలీస్ స్టేషన్లోనా? అమ్మా, వదిన చెప్తుంది నిజమా? నిజమా ఏంటి మరిది గారు? ఇప్పుడు ఆ విషయం గురించే నాతో ప్రస్తావించాలి అని అన్నారు. సారీ, నా మీద అనుమానంతో నిలదీయాలని చూస్తున్నారు. ఝాన్సీ, అవునత్తయ్య గారు, ఖచ్చితంగా నా మీద అనుమానంతోనే నన్ను మీరు నిలదీయాలని అనుకున్నారు. ఈశ్వర్, నా పిఏగా పనిచేస్తున్న రేవతి నాతో ఈక్వల్ గా ఈ ఇంటి కోడలైనందుకు మొదట్లో నేను ఇన్సల్టింగ్ గానే ఫీల్ అయ్యాను. పెద్ద కోడలు అని ఈ మా రేవతికి ప్రత్యేకమైన మర్యాద ఇవ్వడం, పార్షియాలిటీ చూపించడం నాకు ఇంకా ఇంకా గిల్టీగా అనిపిస్తుంది. చాలా సార్లు ఫ్రస్ట్రేట్ అయ్యాను. అదే నేను ఈ ఇంట్లో ఏ కాఫీ దగ్గరో, ఆఫీస్లో ఏ మీటింగ్లోనో తన మీద చూపించాను, కానీ ఇలా విష్ణు బావు గారి మీద చూపించాలని అనుకోను. అసలు నాకు అలాంటి ఆలోచన కూడా రాదు. రేవతి మీద ఏవో కొన్ని సందర్భాల్లో నేను గొడవపడి ఉండొచ్చు, కానీ అవన్నీ మనసులో పెట్టుకుని ఇంటి పరువు బజార్ను పెట్టాలని అనుకోను. ఝాన్సీ, నువ్వు బజార్ను పెట్టాలని చూస్తున్నావని నేను అన్నానా? నేను పూర్తిగా మాట్లాడకముందే నీకు నువ్వుగా నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. అంటే మీకు తోచినట్టు మీరు మాట్లాడొచ్చు, కానీ నేను మాత్రం ఏం మాట్లాడకూడదు అంతేనా? మీరు ఇంట్లో విషయం గురించి ఏదడిగినా నాకింత ఆవేశం వచ్చేది కాదు, కానీ హత్యా నేరాలు ఘోరాల గురించి ప్రస్తావిస్తూ నాకు తెలుసుంటాయని నన్ను నిలదీయడం ఎంతవరకు న్యాయం? ఎప్పుడు ఏది జరిగినా ఝాన్సీనే అనుమానించడం, ఝాన్సీనే గుచ్చి నిలదీయడం అందరికీ బాగా అలవాటైపోయింది. రే ఈశ్వర్! రే జ్యోతి! రే అన్నయ్య! అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని మనం టెన్షన్ పడుతుంటే అన్నయ్య అసలు అకాడమీలోనే లేడు, అరెస్ట్ అయ్యాడు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. మన దగ్గర కూడా ఈ విషయం దాచడం ఎంత పెద్ద తప్పో తనకెందుకు అర్థం కావట్లేదు. రే ఈశ్వర్, నేను కావాలని దాచలేదురా. కడుపుతో ఉన్న రేవతి చెవిలో ఈ విషయం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చెప్పలేదురా. తల్లి కాబోతుందన్న శుభవార్త చెప్పిన రేవతి ప్రాణాలు ముఖ్యం, తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ ముఖ్యం, అందుకే చెప్పలేదురా. విష్ణుకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరూ శత్రువులు లేరు. ఆ నందిని గోవర్ధన్లే మన కుటుంబం మీద పగతో ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళ మీద అనుమానంతోనే అడిగాను, కానీ ఝాన్సీని నేను అనుమానించలేదురా. వాళ్ళతో క్లోజ్గా ఉండే ఝాన్సీకి ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది కదా అని అడిగాను. పైగా రాత్రి కూడా ఝాన్సీ నందినిని కలిసింది. అప్పుడే అనుకున్నా ఆ పొట్టిది నిప్పు అంటిస్తుందని. అంటించేసింది. దానికి గట్టిగా ఇవ్వాలి. ఆ వీడియో రికార్డ్ కూడా ఉంది. బాగుంది, చాలా బాగుంది. అంటే నాకే తెలియకుండా నన్ను ఫాలో అవుతూ ప్రూఫ్స్ సేకరించే పనిలో ఉన్నారన్నమాట. నేను నందినితో మాట్లాడడానికి వెళ్ళాను, కలిసి చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాను, కానీ విష్ణు గురించి నందిని ప్రస్తావించలేదు, నేను ప్రస్తావించలేదు. ప్రస్తావించాల్సిన అవసరం నాకేంటి? నా పర్సనల్ విషయాల గురించి, నా ఫ్యూచర్ గురించి ఒక ఫ్రెండ్గా నేను కొన్ని సజెషన్స్ అడిగాను. అయినా వీడియో రికార్డ్ ఉందన్నారు కదా, ప్లే చేయండి, మరి అందరూ చూస్తారు. నిజంగా నా తప్పే ఉంటే అందరూ నన్ను నిలదీయండి. ఆమెకి నందిని అంటే కోపం, గోవర్ధన్ అంకుల్ అంటే కోపం. వాళ్ళ మీద ఈవిడకున్న అనుమానాలన్నీ వెళ్ళి వాళ్ళ నిలదీయాలి, కానీ నన్ను నిలదీయడం ఎందుకో? అంటే నేను కూడా వాళ్లతో చేతులు కలిపాననే కదా? ఝాన్సీ, నువ్వు వాళ్ళతో చేతులు కలిపావనేసి ఆ కుట్రలో నీకు కూడా భాగం ఉందని నేను అనుమానించలేదు, అనలేదు.
నిన్ను వేలెత్తి చూపించలేదు. ఈశ్వర్ అన్నట్టు గుచ్చి అడగాలన్నది నా ఉద్దేశం కాదు. నీకు తెలిసే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే అడిగాను. పైన మీ మాటలు వేరు, మీ మనసులో ఉన్నది వేరు. మీ అనుమానాలన్నీ నాకు తెలుసు. అలాంటి ఆలోచనతోనే మీరు నన్ను నిలదీశారు. ఇదే నిజం. మీ పిల్లల ముందు మీరు చాలా గొప్ప మాతృమూర్తిగా జీవించకండి. ఝాన్సీ, ఇంకా చాలు. కొందరితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు లోపలికెళ్ళు. రే ఈశ్వర్, రే, మనం కలిసి ఉంటున్నా మీరు నాకు దూరంగా ఉన్నట్టే లెక్కరా. ఇంకా ఈ దూరాన్ని పెంచకండి. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవాల్సింది మీరు. ఝాన్సీ ఆగు. మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో దయచేసి ఎవరూ రేవతితో చెప్పకండి. తను తట్టుకోలేదు. ఈ విషయాలేవి తెలియకూడదని తనని గుడికి పంపాను. మాకు అదే పని. మాకిక్కడ వేరే పని లేదు. మరి చూడండి, తనకి నన్ను ఇంట్లో ఒకరు, ఈ ఇంటి మనిషి అంటూనే అవమానిస్తారు. చాలు చాలు అత్తయ్య, చాలు చాలు. ఈశ్వర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి ఇంకెన్ని నిందలు మోయాలో ఏమో. ఈశ్వర్, నేను ఝాన్సీని వేరే తప్పుడు ఉద్దేశంతో అడగలేదురా. నువ్వైనా చాలు. బిడ్డన గిల్లి జోలపడ్డం నీకు బాగా వచ్చు. రే రే ఈశ్వర్, ఈశ్వర్, ఝాన్సీ, మా అమ్మ నిన్ను నిలదీసిందని బాధపడుతున్నావా? ఝాన్సీ, కారణం లేకుండా ఇంట్లో నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. ఇంట్లో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నిన్ను బాధ పెట్టినా నేను ఏ రోజు బాధ పెట్టలేదు. ఏ విషయంలోనూ నేను నిన్ను అనుమానించలేదు. నువ్వు నా భార్యగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టావు. నేను నిన్ను ఇంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటానే కానీ ఏ రోజు నీ కన్నీళ్ళకి కారణమవ్వను. నువ్వు నా కోసం కొన్ని విషయాలు మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండు. అయినా నీకు నేనున్నాను. ప్రేమగా కలిసి బతకాల్సిందే మనం. నా ప్రేమలో నీకు ఎప్పుడూ లోపం కనిపించినంత వరకు మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. నువ్వు నీ ప్రేమ నా కుప్పెట్లో ఉన్నంత వరకు ఆ తులసి ఆటలు ఎప్పటికీ సాగనివ్వనీశ్వర్. నువ్వు బ్లైండ్గా నన్ను ఇలా నమ్ముతూనే ఉండాలి. ఒక్క విషయం సూటుగా అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటో అడుగు ఈశ్వర్. నీకేదైనా గైనిక్ ప్రాబ్లం అనిపిస్తే అది నాతో షేర్ చేయొచ్చు కదా. నేను నిన్ను మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లేవాణ్ణి. ఈ విషయంలో మా అమ్మ కూడా అడ్డుపడేది కాదు కదా. ఈశ్వర్, మన విషయంలో మీ అమ్మ ఏం చేసిందో అప్పుడే నువ్వు మర్చిపోయావా? రేవతియే ముందుగా పాపన బాబున ఇవ్వాలని నిన్ను నన్ను 6 నెలల దాంపత్య జీవితాన్ని దూరం చేసింది.
మా జ్యోతికి పెళ్లి సంబంధాలు చూడబోతున్నాను. దీనికి వాడు ఒప్పుకునేలా తొందరలో ఓ ఇంటివాడయ్యేలా చూడు తండ్రి. నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో పాటు వస్తావా? ఓ చోటుకి వెళ్దాం. జ్యోతి బావ కూడా ఇదే రోజు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇద్దరి మనసులు ఒకేలా ఆలోచిస్తున్నాయి. ఖచ్చితంగా బావది కూడా లవ్వే అనిపిస్తుంది.